హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు సగ్గి బియ్యంతో జామ చేస్తున్నాను. సోడిపిండి జామ. సగ్గి బియ్యం సలవండి, సోడిపిండి కూడా చాలా మంచిది ఈ రోజుల్లో. అలాంటివి తాగుతుండండి. కొబ్బరి నీళ్ళు, గ్లూకోజ్ వాటర్ అలాంటిది మంచిదండి ఎండాకాలం. నేను చేస్తాను, చూడండి. వాటర్ పెట్టానండి, హాట్ వాటర్. ఇందులో కొద్దిగా సగ్గిపోయి వేస్తున్నాను. ఒక చిన్ని కప్ తీసుకున్నాను. అవి ఉడికిన తర్వాత రాగి పిండి కలుపుకొని వేసుకుందాం. ఇది అర కప్ తీసుకున్నాను రాగి పిండి. ఇందులో వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. సగ్గిపోయి ఉడికినవి ఇది ఇలా కలుపుకున్నాను అన్నమాట. పిండి కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చాలా మంచిదండి రాగి పిండి. మన ఛానల్లో స్వీట్ చేస్తాను రాగి పిండితోటి, చూడండి. కొద్ది వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు. ఒక 2 మినిట్స్ తర్వాత పెరుగు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సగ్గిబియ్యం వేసాం కదా, సగ్గిబియ్యం అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. పెరుగు కలుపుకుండి తాగితే. కొద్ది చల్లారాలి. అప్పుడు పాతకాలం నాటి వాళ్ళు అయితే నూకలు ఉంటాయి కదా, బియ్యం చెరిగితే ఆ నూకలతో చేసుకునే వాళ్ళంట. మనమైతే కొత్తగా ట్రై చేస్తాం సగ్గిబియ్యం. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.